హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి క్లాస్ 2 అండి. క్లాస్ 2లో కాజా ఎలా వేయాలి, ఉక్కులు ఎలా వేయాలి, ఎమ్మింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఎలా కుట్టాలనేది నేర్పిస్తానండి నేను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ముందుగా అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకోండి. కాటన్ క్లాత్ తీసుకొని 4 అంటే 2 మడతలు వేసేసుకోండి అలాగా. ఎందుకంటే ఒక సింగిల్ ఇది కాటన్ అయితే బాగుంటుంది, సిల్క్ అదే తీసుకోవద్దు. కాటన్ క్లాత్ ఎందుకంటున్నా అంటే చేయి నుంచి జారదు కాబట్టి కాటన్ క్లాత్ చెప్తున్నా. సో ఇలా చిన్న ముక్క ఏదైనా ఉంటే తీసేసుకొని ఇట్లా 2 ఫోల్డ్ చేసేసుకోండి. కొంచెం కార్నర్లో చేసుకొని ఒక 2 పావించు గ్యాప్లో 2 గీతలు పెట్టేసుకోండి. అంటే కాజాకి అంతకు మించి వేయరు, ఒక పావించు చాలా ఎక్కువ, అదే దగ్గరగా కుట్టాలి. కాకపోతే నేను మీకు పావించని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో సూదిలో దారం వచ్చి 4 పోగులు తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఎక్కడైతే గీత ఉందో అక్కడ నుంచి పై గీత వరకు అలా కిందకి తీసుకెళ్ళాలన్నమాట. ముఖ్యంగా దారం అయితే 4 పోగులు తీసుకోవాలండి, 1 2 అలా తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా కుట్టానో దాని మీదనే కుట్టకూడదు, కొంచెం సైడ్కి కుట్టండి, కొంచెం. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ దాని మీద కుట్టడం వలన కాజా కుట్టాక కొంచెం టైట్ అయినప్పుడు బ్లౌజు ఆ కాజా అనేది తెగిపోతుందనమాట. సో అలా తెగకూడదంటే ఇలా గట్టిగా ఉంటుంది ఇలా వేసుకుంటే. సో దాని మీదే కాకుండా కొంచెం సైడ్కి ఎల్ షేపు, కొంచెం ఎక్స్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత ఆ మధ్యలో నుంచి కుట్టాలన్నమాట కాజాని. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ చూసుకోండి, తెలుస్తుంది కదా నేను ఎలా కుట్టాను అనేది. ఆ విధంగా అలా రావాలి. మళ్ళీ కింద నుంచి తీసుకొచ్చి పైకి అలా తీసుకొచ్చి స్లోగా ఆ దారం ఏలికి ఇలా చుట్టేసుకొని దారాన్ని లోపల నుంచి స్లోగా తీయాలండి. స్లోగా తీసుకొచ్చి అలా లాగేయాలి, ఆ కార్నర్కి లాగేయాలి. మళ్ళీ అలాగే ఇంకో ఫింగర్తో దారం పట్టుకొని మళ్ళీ సూత్తో దాని లోపలికి తీసుకురావాలి. తీసుకొచ్చి స్లోగా లాగాలి, లేదంటే కుచ్చు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫింగర్తో కంపల్సరీ పట్టుకునే గ్రిప్ అనేది ఉండాలన్నమాట. నేను అది గ్రిప్ కోసం చెప్తున్నాను. 2 ఫింగర్స్ కింద ఉండాలి, 2 ఫింగర్స్ పైన ఉండాలి. ఇలా స్లోగా కాజాని కుట్టాలండి, చాలా స్లోగా నీట్గా వస్తుంది కుడితే. ఈ విధంగా 2 ఫింగర్స్ అలా కుట్టి 2 ఫింగర్స్ కిందకు ఉండేలాగా, 2 ఫింగర్స్ పైకి ఉండేలాగా ఫింగర్ దగ్గర తీసుకొచ్చి దారం అనేది ఫింగర్కి అటాచ్ చేయాలి. అలా చాలా నీట్గా కుట్టాలండి, చాలా కష్టపడాలండి. ఏ రకంగా రావాలి నీట్గా అంటే కొంచెం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో ఎవరైనా సరే. బిగినర్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒకటేసారి చూడగానే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అంత తొందరగా రాదు, నీట్గా ఫినిషింగ్ రాదు. అందుకని 1కి 2 సార్లు మీరు ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. చాలా స్లోగా నేను దారం ఎలా పెట్టానో, ఎక్కడి నుంచి ఎలా తీస్తున్నానని చూడండి. నేర్చుకుంటే రాందనేది ఉండదండి. నేర్చుకున్నామంటే మనం స్టార్ట్ చేసాము, నేర్చుకోవడానికి డెడికేషన్ పెట్టామంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేయాల్సిందే అలా. సో చాలా మటుకు చూడండి, కేర్ఫుల్గా చూడండి, దాని ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళాలండి. మనం ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు అండి ఏదైనా సరే, ఎందుకంటే మనకి అందుబాటులోకి యూట్యూబ్ అనేది వచ్చేసింది. చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళ కాలంలో అయితే ఇలాంటివన్నీ ఉండేవి కాదండి, ఎవరైనా చెప్తే కానీ నేర్చుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మనకు అన్నీ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి అన్ని వీడియోస్ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చేసుకోవచ్చండి. 1కి 2 సార్లు చూడాలి, 1కి 2 సార్లు కుట్టాలండి. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఉక్కు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఉక్కు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే పద్దాకలు ముడి పడిపోతూ ఉంటుంది, దారం చిక్కుకుపోతూ ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ అలవాటు లేని వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి. సో చూసుకుంటూ, యాక్చువల్ అది కింద నుంచి అది బ్లౌజ్ అనేది మనం ఇలా కుడతాం కాబట్టి అలా అనిపిస్తుంది. సో ఇలా చూసుకొని అలా మెల్లిగా ఒక మెలికి తిప్పాలి, స్లోగా, చాలా స్లోగా తిప్పుకుంటూ రావాలండి. ఉక్కును అనేది 2 ఫింగర్స్తో గట్టిగా అదిమే పట్టి ఇలా సూది ఆ రింగ్ లాగా కనిపించే దాని లోపలికి పెట్టి ఇలా ఒక ముడిలాగా పైకి వెయ్యాలి. చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి, లేదంటే చిక్కు పడిపోతుంది.
చూసుకుంటూ వేయాలి ఈ విధంగా. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలండి. ఈ రకంగా చూసుకుంటూ వేయాలి. అది అలా ముడి పడిపోతూ ఉంటుంది, మీరు అది చూసుకోండి. నేను వాంటెడ్లీ మీకు చూపిస్తున్నాను ఎలా పడుతుందని. కేర్లెస్గా కనుక దారం మీరు లాగారంటే అలా ఖచ్చితంగా ముడి అనేది పడిపోతుంది. ఎందుకంటే 4 పోగులు తీసుకున్నాం, అందుకని స్లోగా, చాలా స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇలా పెట్టి ఇలా స్లోగా లాగాలి, అలా ఆ విధంగా. నేను క్లాస్ 3లో కూడా మీకు ఈ టేప్ని ఎలా పెట్టాలి, ఎలా వాడాలి అది కూడా నేర్పిస్తాను. ఆది బ్లౌజ్తో ఎలా నేర్చుకోవాలి అండ్ మెజర్మెంట్స్ ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా అక్కడక్కడ ముడి పడుతూ ఉంటుంది, మీరు చూసుకోండి. ఈ టైపే కాదు, ఇంకో టైప్ కూడా కుట్టవచ్చు. 1, 2, 3 వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. మీకు ఈ వెరైటీ చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం ఇంకో టైప్ ఆఫ్ చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళండి కాజాని. ఆ తర్వాత తల దగ్గర కొంచెం స్లోగా వేసి మళ్ళీ వెనక్కి నుంచి తీసుకురావాలి. దారంని వెనక నుంచి తీసుకొచ్చి ముందు అలా వేసేయాలి. అలా తీసుకొచ్చి దాని కింద నుంచి అలా తీసుకొచ్చి కిందకి వేయాలి దారం. అట్లా 1కి 2, 3 సార్లు వేసేసుకోవాలండి. గట్టిగా ఉంటుంది. 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 3 వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 వేసేసుకోండి, సరిపోతుంది. చూసారా గట్టిగా ఎంత నీట్గా వచ్చేసిందో. కాజాను ఉక్కు మనం వేసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎమ్మింగ్ చూపిస్తానండి. ఎమ్మింగ్ చేసేటప్పుడు మనము సింగిల్ పోగు కానీ డబల్ పోగు కానీ తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ గట్టిగా ఉండాలండి అని అన్నప్పుడు మనం 2 పోగులు తీసుకోవాలి. కనపడకుండా నీట్గా లైట్ కలర్ శారీస్ అయితే సింగిల్ పోగే తీసుకోవాలి. అప్పుడు నీట్గా కనపడకుండా ఉంటుందన్నమాట. మనం తీసి కుట్టేటప్పుడు ఎమ్మింగ్కి మనం సూది పట్టుకునే విధానం అండ్ దారం పెట్టుకునే విధానం కూడా నేర్చుకోవాలి. 2 పోగులు వేస్తేనేమో గట్టిగా ఉంటుంది, కానీ కనబడకుండా కుట్టేలాగా ఉండాలండి. అదే సింగిల్ పోగు అనుకుంటే 90% కనపడదు, 99.9% కనపడదు, కాకపోతే గట్టిగా ఉండదు. అదే డబల్ పోగు తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ కనబడకుండా కుట్టాలన్నమాట దాన్ని. సో కనబడకుండా కుట్టాలంటే మనం చూసుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు మీకు డబల్ పోగుతోనే చూపిస్తున్నాను దారము, సింగిల్ పోగు కాదు. డబల్ వరుస ఉంది దారము. డబల్ వరుసతో సూది నేను ఎలా పెడుతున్నాను, 2 ఫింగర్స్ కిందకు ఉండాలి, 2 ఫింగర్స్ పైకి ఉండాలి. జాగ్రత్తగా స్లోగా అలా దాన్ని ఎడ్జెస్లో కుట్టాలన్నమాట. ఎడ్జెస్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పట్టుకోవాలి. ఫింగర్స్ 2 కిందకు వచ్చేయాలి, 2 ఫింగర్స్ పైకి వచ్చేయాలి. వచ్చేసి ఆ రకంగా తీసుకుంటూ దారాన్ని ఎడ్జ్లో పట్టుకోవాలి. 2 ఫింగర్స్ కింద, 2 ఫింగర్స్ పైన పెట్టి ఆ ఎడ్జ్లో పెట్టాలి దారం. సూది 2 ఎడ్జ్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అలా ఎడ్జ్లోకి వస్తేనే అలా నీట్గా కుట్టు అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి ఎమ్మింగ్. చూడండి జాగ్రత్తగా స్లోగా అలా కుట్టాలి. అలా ఎలా తీసాను అనేది చూడండి, ఎంత ఎడ్జ్లో పెట్టాను దారం అనేది చూడండి, అంత సన్నగా నీట్గా వస్తుంది కదా. అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సూది పట్టుకునే విధానం, దారం పెట్టే విధానం చూసుకోండి ఒక్కసారి. ఫింగర్స్ మీకు ఏది గ్రిప్పింగ్ ఉంటుందో చూసుకోండి.
ఇక్కడ 3 వేసేసుకుందాము చాలు. చూసాం కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ 3 వేసేసుకుందాం. ఈ విధంగా మనం 3 అనేది వేసేసుకుందాం ఎమ్మింగ్ చేసిన తర్వాత. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇది కనుక మీరు 1కి 2 సార్లు చూసుకొని నేర్చుకోవాలండి. ఎమ్మింగ్ చాలా వాటికి ఉపయోగపడుతుంది. శారీ ఫాల్స్ కానీ, డ్రెస్సులకు కానీ, ప్యాంట్లకు కానీ, దేనికైనా ఉపయోగపడుతుంది. ఎమ్మింగ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలండి మనం అనేది. ఆడవాళ్ళము చిన్న చిన్న వాటికి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో నీట్గా. మనం సూది పట్టే విధానం కానీ, ఫోల్డింగ్లో కానీ, ఫింగర్స్తో కానీ చూసుకోవాలన్నమాట. ఇంకోసారి నెక్స్ట్ ఏంటంటే ఒక క్లాత్లో ఇప్పుడు మనం కుట్టే విధానం చూద్దాము. అది ఇప్పుడు ఇందాక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో స్ట్రైట్ లైన్స్ వేసేసుకొని ఒకటేమో స్ట్రైట్ లైన్ వేసేసుకుందాము, ఒకటేమో కర్వ్ లైన్ వేసేసుకుందాము, ఇంకొకటేమో జిగ్జాగ్ వేసేసుకుందాం. ఇట్లా ఈ విధంగా జిగ్జాగ్ వేసేసుకొని ఇంకోటి కర్వ్ లైన్ వేసుకొని ఇంకోటి స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత దీని మీద కుట్టు అనేది ఎలా కుట్టాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చాలామందికి కుట్టడానికి స్ట్రైట్ రాదనమాట. సో అలా అందుకనేసి ఒక స్ట్రైట్ లైను, ఒకటి కర్వ్ లైను, ఒకటి జిగ్జాగ్ లైన్ పెట్టాను. ఇవి అనేది మనం కంపల్సరీ వేసుకుంటే మిషన్ పాదాన్ని తిప్పడానికి ఫింగర్స్ని ఎలా వాడాలనేది మనకి తెలిసిపోతుంది అనమాట. అలా మీ ఫింగర్స్ జాగ్రత్త అండి. మిషన్ కుట్టేటప్పుడు చాలా స్లోగా కుట్టాలి. చూసారా నా ఫింగర్స్ ఎలా పెట్టానో అలా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫింగర్స్ని. ఎందుకంటే అది చేతి మీదకి వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట సూది. సో ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో దాని మీద పాదం పెట్టి ఇలా స్లోగా వేసుకుంటూ స్ట్రైట్గా రావాలి. మీరు అలా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు కుట్టు అనేది నీట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది. సో జాగ్రత్తగా స్లోగా కుట్టండి, స్పీడ్ ఏం లేదు. మీకు వచ్చే వరకు 1కి 10 సార్లు స్ట్రైట్ లైన్ గీసుకొని మీరు కుట్టండి. మీకు అదే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం కుట్టు ఎలా వేసుకోవాలని మీకు ఫస్ట్ అర్థమవుతుంది. ఓకే, చాలామందికి వంక టెంకర్లు వెళ్ళిపోతుంటాయి బిగినర్స్కి. సో అలా కాకుండా ముందు లైన్ వేసుకోండి, క్లాత్ మీద లైన్ వేసుకొని ఆ లైన్ మీద మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత స్ట్రైట్ లైన్ వచ్చేసిన తర్వాత కర్వ్ లైన్ మీరు డ్రా చేసుకోండి. ఇంకో క్లాత్ మీద కర్వ్ లైన్ డ్రా చేసుకొని పాదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దింపాలి, ఎక్కడ ఎత్తాలనేది చూసుకుంటూ స్లోగా కుట్టుకుంటూ రావాలి. అలా క్లాత్ ఫింగర్స్తోనే తిప్పుతూ చాలా స్లోగా పాదం ఎత్తుతూ దింపుతూ కుట్టుకుంటూ చాలా స్లోగా రావాలి. ఈ విధంగా కుట్టుకుంటూ వస్తూ ఉంటేనే మనకు వస్తుంది. ఈ కర్వ్ లైన్ కూడా 1కి 10 సార్లు మీరు లైన్ డ్రా చేసుకోండి. కాటన్ క్లాత్ మీద డ్రా చేసుకొని అప్పుడు కుట్టుకుంటూ రావాలండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా డైలీ ఒక క్లాస్ మీకు ఉంటుంది. డైలీ క్లాస్ ఇక్కడ నుంచి మిస్ అవ్వకుండా డైలీ క్లాస్ అయితే చేసేస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫింగర్స్ మెయిన్ అండి. ఫింగర్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఫింగర్స్ని ఎలా పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఫింగర్స్ మీరు. నాకంటే అలవాటు ఉంది కాబట్టి చూపిస్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్త స్లోగా కుట్టండి. అలాంటప్పుడు మనకు టెన్షన్ ఉండదు, చేతి మీదకి రాదు. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇవి కూడా కర్వ్స్ లైన్స్ కూడా మీరు 1కి 10 సార్లు గీసుకోండి. క్లాత్ మీద గీసి ఆ తర్వాత కుట్టండి. ఓకే, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూసారు ఎంత నీట్గా వచ్చినాయో కుట్టు. ఇలా రావాలి, స్లోగా కుట్టాలండి, చాలా స్లోగా కుట్టాలి, చాలా స్లోగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనం జిగ్జాగ్ చేద్దామండి. జిగ్జాగ్ని కూడా పాదం ఎక్కడ పెట్టాలి, సూది ఎక్కడ ఉండాలి, పాదం ఎక్కడ లేపాలి, సూది ఎక్కడ తిప్పాలి, క్లాత్ని ఎక్కడ తిప్పాలి, సూదిని ఎక్కడ ఉంచి తిప్పాలనేది నేను మీకు ఇది చూపిస్తాను. అది కూడా ఎడ్జెస్ నేను ఒక లైన్ వేస్తున్నాను చూడండి. అక్కడికి వచ్చేసరికి సూదిని ఆపేయాలి, కుట్టును ఆపేసి పాదం లేపేసి క్లాత్ని తిప్పాలి. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్ వచ్చేసి ఎక్కడైతే లైన్ వేసానో అక్కడ ఆపేసేయాలి, పాదం లేపాలి. ఇప్పుడు పాదం లేపి స్లోగా తిప్పాలి.
ఇలా స్లోగా తిప్పి డైరెక్షన్లోకి తెచ్చుకోవాలి. తెచ్చి మళ్ళీ ఎక్కడైతే ఉందో అక్కడ పాయింట్, ఆ పాయింట్ వరకు రావాలి స్లోగా మళ్ళీ అక్కడ ఆపేయాలి. ఆపేసి పాదం లేపాలి. పాదం లేపి మళ్ళీ క్లాత్ని తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ రావాలన్నమాట స్లోగా. సో జిగ్జాగ్ లైన్స్ కూడా మీరు 1కి 10 సార్లు వేసుకొని క్లాత్ మీద కుట్టడం నేర్చుకోండి. మీకు కుట్టడం అనేది వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. స్ట్రైట్ లైను, కర్వ్ లైను, జిగ్జాగ్ లైన్స్, ఇంకేమన్నా మీకు లైన్స్ వేసుకొని రౌండ్ కూడా కుట్టొచ్చండి. రౌండ్ కూడా వేసేసి తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావచ్చు. అది కూడా ఓకే, అది కూడా ప్రాక్టీస్ అవుతుంది మీకు బాగానే బిగినర్స్కి. ఓకే. సో రేపు క్లాస్లో మనం ఏం చేద్దామంటే, నేను బ్లౌజ్ని పెట్టి ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. టేప్ని ఏ విధంగా వాడచ్చు, టేప్ని ఏ విధంగా వాడాలి, తర్వాత ఆది బ్లౌజ్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ కొలవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి లెంత్ కానీ ఏదైనా కానీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇవైతే ఈ లైన్స్ అయితే మీరు 1కి 10 సార్లు ప్రాక్టీస్ అయితే చేసి ఉంచేసుకోండి. మీకు అప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ విధంగా కుట్టండి. క్లాత్ని 1కి 10 సార్లు కుట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.